బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో చుక్కెదురైంది. 15 రోజుల్లో నల్గొండ పార్టీ ఆఫీస్ కూల్చేయాలని హైకోర్టు ఆదేశించింది. బీఆర్ఎస్ పిటిషన్ కొట్టివేస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. వివరాల్లోకెళ్తే నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్మించిన బీఆర్ఎస్ ఆఫీసును కూల్చివేసే దిశగా మున్సిపల్ అధికారులు అడుగులు వేశారు. ఇంతలోనే బీఆర్ఎస్ పార్టీ నేతలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఇరువురు వాదనలు విన్న కోర్టు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును 15 రోజుల్లో కూల్చివేయాలని ఆదేశించింది. కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వ్యవహారం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. నల్లగొండ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య కొత్త వివాదం నడుస్తోంది. నల్లగొండ టౌన్‌లో అత్యంత విలువైన ప్రాంతంగా పేరుపడ్డ హైదరాబాద్ రోడ్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించడమే ఈ వివాదానికి ప్రధాన కారణమైంది. ఆగ్రోస్ ఇండస్ట్రీస్‌కు చెందిన విలువైన భూమిలో ఎకరా స్థలాన్ని బీఆర్ఎస్ 99 ఏళ్లకు లీజుకు తీసుకుంది. అది కూడా గజానికి కేవలం ₹100 మాత్రమే ఏడాదికి చెల్లించే అతి తక్కువ అమౌంట్‌కు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లా బీఆర్ఎస్ శాఖకు లీజుకు ఇచ్చింది. బీఆర్ఎస్ ఎలాంటి మున్సిపల్ అనుమతులు తీసుకోకుండానే భవనాన్ని నిర్మించింది. ఆగ్రోస్ నుంచి లీజుకు తీసుకున్న ఎకరా స్థలం కంటే ఎక్కువ స్థలాన్ని ముఖ్యమైన ప్రాంతంలో విలువైన భూమిని ప్రభుత్వ ప్రజోపయోగ కార్యక్రమాలకు ఉపయోగిస్తామని జిల్లా మంత్రి నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపిస్తున్నారు. మార్కెట్ రేటు ప్రకారం బీఆర్ఎస్ ఆఫీస్ నిర్మించిన స్థలం విలువ 2 కోట్లకు పైమాటే. స్థానిక మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఆఫీసులు కూల్చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలెక్టర్‌కు, మున్సిపల్ అధికారులకు బహిరంగంగానే పేర్కొనడం ఇరు పార్టీల మధ్య వేడి పుట్టించింది. మరోవైపు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌కు మున్సిపల్ అధికారులు ఫైనల్ నోటీసులు కూడా ఇచ్చేశారు. జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఏకపక్షంగా విలువైన భూమిని లీజు కింద తీసేసుకుందన్న ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. వాస్తవానికి నల్గొండ టౌన్‌లో టీడీపీ, బీజేపీ, సిపిఐ, సిపిఎంలకు సొంత భవనాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి స్థానిక ప్రకాశం బజార్‌లో పాత బస్టాండ్ సమీపంలో భూమి ఉన్న పార్టీ కార్యాలయ నిర్మాణం అరకొర పనుల తర్వాత నిలిచిపోయింది. అయితే బీఆర్ఎస్ మొదటి నుంచి తన పార్టీ కార్యాలయాన్ని అద్దె భవనంలోనే కొనసాగించింది. 2014లో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పడిన తొలి ప్రభుత్వ హయాంలో పార్టీ కార్యాలయాలకు భూములు కేటాయింపు జరగలేదు. 2018లో రెండోసారి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు భూములు కేటాయింపు, భూమి పూజలు, భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 2023లో మూడోసారి తెలంగాణ రాష్ట్రానికి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ చేతి నుంచి కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంది. నల్గొండ జిల్లా కేంద్రంలో ఆగ్రో సంస్థకున్న విలువైన భూమిలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఒక పెట్రోల్ బంక్ ఏర్పాటు చేశారు. మిగిలిన భూమి బీఆర్ఎస్ కు ఎకరం స్థలాన్ని 99 ఏళ్లకు అతి తక్కువ లీజ్ అమౌంట్ కి ఇవ్వడంపై మొదట్లోనే విమర్శలు, వ్యతిరేకత వచ్చింది. అయితే అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉండడం, జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యేలతో పాటు నల్గొండ మున్సిపాలిటీ కూడా బీఆర్ఎస్ చేతిలోనే ఉండడంతో భూ కేటాయింపులు తేలిగ్గా జరిగిపోయాయి. 2023 ఎన్నికల తర్వాత నల్గొండ ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించడం, ఇప్పుడు రాష్ట్ర కేబినెట్ లో ఆర్ఎండ్బి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తుండడం, నల్గొండ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం నెగ్గి కాంగ్రెస్ చేతిలోకి మున్సిపాలిటీ వెళ్లిపోవడం వంటి పరిణామాలు జరిగాయి. దీంతో విలువైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునేందుకు నల్గొండ మున్సిపాలిటీ సిద్ధమైంది. దీనికి మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు కూడా తోడు కావడంతో విషయం కాస్త కోర్టు వరకు చేరింది. మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోకుండా ఆపే విధంగా బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై బుధవారం విచారించిన కోర్టు అక్కడ ఆఫీస్ కట్టముందే అనుమతి తీసుకోవాలి కదా అని ప్రశ్నించింది. ఆఫీస్ కట్టిన తర్వాత ఎలా అనుమతి తీసుకుంటారని వ్యాఖ్యానించింది. పార్టీ ఆఫీసు నిర్మాణం చట్ట ఉల్లంఘనే అవుతుందని చెప్పిన న్యాయస్థానం 15 రోజుల్లో కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసింది.